శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను ఒక పచ్చి మామిడికాయతో జామ్ చేస్తాను. ఈ రెసిపీ చేద్దామని ఈరోజు నా పచ్చి మామిడికాయలు ఉంటే చేస్తున్నాను. అందులో కావాల్సినవి మామిడికాయలు, పచ్చి మామిడికాయలు, బెల్లము, తర్వాతనేమో కొంచెం ఉప్పు, కొంచెం కారము, ఇది జీలకర్ర వేయించుకొని జీలకర్ర పొడి, ఇంతకన్నా ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఈ మామిడికాయని మనం చక్కగా పేలర్తో చెక్కు తీసేసుకొని ఈ తురుము పట్టేదంతా తురుముకుంటే తర్వాత చేసే విధానం చూపిస్తాను. మనము మొత్తం ఇప్పుడు నేను చూపించిన మామిడికాయలన్నీ పీలర్తో చెక్కు తీసి చక్కగా తురుము దాంతో ఎండు కొబ్బరితో తురిమాను. చక్క మామిడికాయ తురుము ఇలా వచ్చింది. దాన్ని మనం కొలతగా ఈ గాజు బౌల్లోకి వేసుకొని ఒకటి కొలిచాను. ఈ కొలతను బట్టి మనం వేసుకునే బెల్లం ఉంటుంది. ఇది ఒకటి, 2 ఇది కొలుచుకోవాలి మనం. కాయ తీపి కాయ అయితే తక్కువ పడుతుంది, పుల్లటి కాయ అయితే ఎక్కువ పడుతుంది. ఉట్టి బెల్లంతో అయినా చేసుకోవచ్చు, పంచదారతో అయినా చేసుకోవచ్చు. ఇది జాముని 3 అయినాయి మనకు. కొద్దిగా తీగా ఉంది కాయ, రుచి చూస్తే ఒక్కరు తిరగబారి కూడా ఉంది. అందుకని 3టికి నేను 1.5 ఇట్లా పొడిగా కొట్టుకున్నాను బెల్లం. ఇదే కప్పుతో 1.5 వేసుకుంటే చాలు మనకు. ఇది 2 కలిపేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసి 1.5 చాలు కదా, ఇది చాలు మనకు. దీన్ని మనం స్టవ్ మీద పెట్టి ఉడికిద్దాము. స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించి ఈ బాండీలో ఈ తురుగుతో పాటు వేసుకున్న బెల్లము కాస్త గడ్డలు ఉన్నాయి కదా, కరిగేదాకా మనము అడుగంటకుండా తక్కువ మంటలో పెట్టి తిప్పుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టి ఉడకబెట్టాలి అని కూడా చెప్పారు. మామిడి తురుల్లో ఈ బెల్లం గడ్డలన్నీ కరిగినాయి. దీన్ని మనము 1 నిమిషం సేపు ఇట్లా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి స్టవ్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం మనం మూత పెట్టి తీసేసేటప్పటికి మొత్తం బెల్లం గడ్డలన్నీ కూడా ఈ తురుములో కరిగిపోయినాయి. దీన్ని అడుగు అంటకుండా మనం తిప్పుకోవాలి. తిప్పుతుంటే అంతా గుజ్జుగా దగ్గరకు వచ్చేస్తుంది. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా కారం వేసుకోవాలి, కొంచెం జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ఇంకా ఇంతే, తయారైపోయింది మామిడికాయ జామ్, పచ్చి మామిడికాయ జామ్. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం గాజు సీసాల్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇందాక అంతా కూడా స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాం కదా, అంతా తయారైపోయింది. ఇట్లా కాస్త చల్లారిన తర్వాత మనం ఈ గాజు వాటిల్లో పెట్టుకుందాం అని చల్లారబెట్టాను. శుభ్రంగా చల్లారిపోయింది. ఇప్పుడు వీటిల్లో వేసుకొని గాజు వాటిల్లో పెట్టుకుంటే బాగుంటుంది. మనం నిల్వ వేసుకోవటానికి చక్కగా ఇట్లా మనకు 2 బౌల్స్లో వచ్చింది. 2 కాయలకి ఇవి చాలా పుల్లగా తీగా చాలా బాగుంటాయి. ఇవి మనం చపాతీల్లోకి అయినా వేసుకొని ఇట్లా జామ్ రాసుకొని తినచ్చు. విడిగా కూడా కాస్త నోరు బాగుండనప్పుడు చేసుకోవచ్చు. ఇది మా చుట్టాల ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో నాకు పెట్టారండి, చాలా బాగుంది ఇది. అందుకని నేను కూడా చేసి మీకు చూపిస్తున్నాను. నా వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.